హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మనం ఒక మూవీ అనాలిసిస్ అయితే చేస్తున్నాం కదా. ఈ మూవీ అనాలిసిస్లో పార్ట్ 2 మాట వై వరుణ్ తేజ్ మూవీస్ ఫెయిల్స్ అట్ బాక్స్ ఆఫీస్. వీ హ్యావ్ 3 మూవీస్ ఫెయిల్స్ అట్ బాక్స్ ఆఫీస్ రీసెంట్ టైమ్స్. గాంధీవిదారి, అర్జున అండ్ ఆపరేషన్ వ్యాలంటైన్ అండ్ రీసెంట్లీ మట్కా. మెయిన్ రీజన్స్ ఏంటంటే, ఒక వరుణ్ తేజ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు అనేది ఒక ఫ్యామిలీ మూవీకి అండ్ ఒక లవ్ స్టోరీ మూవీకి అయితే ఫ్యామిలీ ఆడియన్స్ అయితే బాగా కనెక్ట్ అయిపోవడం జరిగింది. సో అప్పట్లో మన హరీష్ శంకర్ గారితో వచ్చిన గద్దలకొండ గణేష్ కూడా బాగా హిట్ అయిపోయింది ఫ్యామిలీ ఆడియన్స్. అప్పటికి కూడా మనకి పూజ హెగ్డే గారితో సాంగ్ అండ్ స్టోరీ కూడా బాగా కనెక్ట్ అయింది ఆడియన్స్కి, అప్పుడు మాస్ ఆడియన్స్కి. బట్ గాంధీవదార్జున ఒక యాక్షన్ మూవీ. సో ఆయన మనకి శైలేష్ కొల్లు గారు ఇదివరకు మూవీస్ అనేవి బాగానే తీశారు. మరి ఎందుకు ఆ గాంధీవదార్ని అర్జున అండ్ సైంధవ్ దగ్గర ఫెయిల్ అవ్వడం అయితే జరిగింది ఆ డైరెక్టర్ గారు. సో మెయిన్లీ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే దగ్గర అయితే ఫెయిల్ అయ్యారు. అండ్ గాంధీవదార్, అర్జునలో కూడా సాంగ్స్ అనేవి చాలా వీక్గా అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆపరేషన్ వ్యాలంటైన్ ఒక బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్తో అండ్ డైరెక్టర్తో లింకప్ అయ్యి ఆపరేషన్ వ్యాలంటైన్ అయితే అవ్వడం అయితే జరిగింది. అది కూడా స్టోరీ బాగున్నప్పటికీ కానీ దాన్ని ఎగ్జిక్యూషన్ చేయడంలో డైరెక్టర్ అయితే ఫెయిల్ అయ్యారు. అండ్ రీసెంట్గా ఆ మట్కా కాస్ట్యూమ్ డిజైనర్ ఈజ్ గుడ్ అండ్ స్టోరీ బాగున్నా ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అయ్యారు డైరెక్టర్ గారు. అండ్ మెయిన్లీ మ్యూజిక్ ఈజ్ మైనస్, బీజిఎం ఈజ్ మైనస్. అండ్ వరుణ్ తేజ్ గారు ఒకటే రిక్వెస్ట్ మీకు, ఒక ఆడియన్కి కనెక్ట్ అవ్వాలంటే మీలాంటి హీరో అండ్ రీసెంట్గా రామ్ పోతినేని గారు కూడా, మీరిద్దరు కూడా ఒక లవ్ స్టోరీ కానీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో కూడా కంబ్యాక్ ఇవ్వాలని అయితే కోరుకుంటున్నా. మెయిన్లీ వరుణ్ తేజ్ గారు, మీరు ఒక తొలి ప్రేమ లాంటి, ఫిదా లాంటి అండ్ F2 లాంటి మూవీతో నెక్స్ట్ ఇయర్ మాది ముందరికి వస్తారని కోరుకుంటున్నాం. మీరు కనుక ఒక లవ్ స్టోరీ, తొలి ప్రేమ అండ్ ఫిదా టైప్ వచ్చారంటే మీకు 100 కోట్లు ఈజీగా అయితే వచ్చేస్తాయి. సో కలెక్షన్ కోసం అయితే నేను చెప్పట్లా, మిమ్మల్ని ఆడియన్స్ అయితే అలాంటి మూవీస్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీ దగ్గర నుంచి మిమ్మల్ని మళ్ళీ ఒక రొమాంటిక్ బాయ్గా, ఒక ఎంటర్టైనర్గా, ఒక కామెడియన్, మీ క్యారెక్టర్లో F2లో ఒక కామెడీ టైమింగ్ అయితే వేరే లెవెల్, మీ డైలాగ్స్ డెలివరీ కానీ. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ కమ్బ్యాక్ ఫర్ లైక్ F2 అండ్ తొలి ప్రేమ అండ్ ఫిదా. వీఆర్ వెయిటింగ్. మీరు ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ కమ్బ్యాక్ ఇస్తారని కోరుకుంటూ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.